హలో నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. ఎప్పుడెప్పుడు టిల్లుని చూద్దామా అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి బర్త్డే ట్రీట్ అదిరిపోయేలా ఇచ్చాడు. వాళ్ళు వీళ్ళని కాదు, టిల్లు బర్త్డేని తెలుగు ప్రేక్షకులందరూ సెలబ్రేట్ చేసుకునేలా క్రేజీ వీడియో రిలీజ్ చేశాడు. ఈ శాంపుల్ తోనే సినిమా హిట్ అంటూ టాక్ స్టార్ట్ చేశారు ఫ్యాన్స్. ఈ వీడియోతో పాటు ట్రైలర్ రిలీజ్ అయ్యేదెప్పుడు, సిద్ధు బర్త్డే సెలబ్రేషన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో చూసేద్దాం. 2 ఏళ్ల క్రితం థియేటర్లోకి వచ్చిన టిల్లు చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు. అందుకే ఈ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా అని సంవత్సరం నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఈ వెయిట్ ని బ్రేక్ చేస్తూ టిల్లు స్క్వేర్ నుంచి క్రేజీ గ్లిమ్స్ రిలీజ్ చేసింది టీమ్. ఈ మంగళవారం సిద్ధు బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ శాంపిల్ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. డీజే టిల్లుని గుర్తు చేస్తూ టిల్లు స్క్వేర్ నుంచి రిలీజ్ అయిన వీడియో ఆడియన్స్ కి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఈ వీడియో చూసి సినిమా హిట్ అని ఫిక్స్ అయిపోతున్నారు జనాలు. సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 ఎంటర్టైన్మెంట్స్ గ్రాండ్ గా నిర్మిస్తున్న టిల్లు స్క్వేర్ లో స్టోరీ మారిన అదే రేంజ్ కామెడీ, కౌంటర్లు, పంచులతో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు టీం. ఈ సినిమా ట్రైలర్ ని వ్యాలంటైన్స్ డే రోజు ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. మార్చి 29న గ్రాండ్ గా థియేటర్లోకి వస్తోంది టిల్లు స్క్వేర్. టిల్లుతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సిద్ధు తన సినిమా నుంచి వరుసగా అప్డేట్స్ ఇచ్చారు. నీరజ కోన సినిమా తెలుసు కదా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తే, ఎస్వీసీసీ బ్యానర్ లో సిద్ధు, వైష్ణవి జంటగా తెరకెక్కుతున్న సినిమా నుంచి టైటిల్ రిలీజ్ చేసింది. జాక్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ చేసింది టీం. ఒకేసారి 2 సినిమాలు ప్యారలల్ గా చేసే నాని 3 నెలల నుంచి ఒక్క సినిమాయే షూట్ చేస్తున్నాడు. మంచి స్టోరీ కోసం కాస్త టైం తీసుకుంటున్నాడేమో అనుకున్నారు ఫ్యాన్స్. అంతలోపే క్రేజీ డైరెక్టర్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈసారి మాత్రం కొత్త డైరెక్టర్ కాదు, కొన్నాళ్ల నుంచి కొత్త డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్న నాని తన అప్కమింగ్ మూవీ కోసం పాత డైరెక్టర్ తో పనిచేయడానికి రెడీ అయ్యాడు. ఒక సంవత్సరంలో కనీసం 2 సినిమాల రిలీజ్ టార్గెట్ పెట్టుకున్న నాని కాస్త స్పీడ్ తగ్గించి డిఫరెంట్ స్టోరీల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అందుకే ఎప్పుడు 2 సినిమాల్ని లైన్ లో పెట్టుకునే నాని ఈసారి మాత్రం 3 నెలల నుంచి సరిపోదా శనివారంతోనే కంటిన్యూ అవుతున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ సినిమా ఏంటి అని ఆడియన్స్ ఆలోచించే లోపే కొత్త సినిమా అనౌన్స్మెంట్ కి రెడీ అవుతున్నారు నాని వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత నాని ఎవరితో సినిమా చేస్తారు అంటూ టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. అయితే నాని, సుజిత్ కాంబినేషన్ లో డివివి నిర్మాతగా సినిమా తెరకెక్కబోతోందని తెలుస్తోంది. సుజిత్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓజీ సెప్టెంబర్ లాస్ట్ వీక్ లో రిలీజ్ అనౌన్స్ చేయడం, సినిమా పవన్ కళ్యాణ్ పార్ట్ తప్ప మాక్సిమం మూవీ అయిపోవడంతో సుజిత్ కి చాలా టైం ఉంది. అందుకే ఈ గ్యాప్ లో నానితో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నాని ఈ మధ్య కాలంలో కొత్త డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తున్నారు. దసరా, హాయ్ నాన్న ఇలా కొత్త డైరెక్టర్లతోనే సినిమాలు చేయడానికి ప్రిఫర్ చేస్తున్నారు. అయితే రాబోతున్న సినిమాకి మాత్రం పాత డైరెక్టర్నే సెలెక్ట్ చేసుకున్నాడు. సాహో, ఓజీ లాంటి భారీ సినిమాలు చేసిన అనుభవం ఉన్న సుజిత్ నానితో గ్రాండ్ గానే సినిమా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు వివేక్ తో చేస్తున్న సరిపోదా శనివారం సినిమా ఫుల్ స్పీడ్ మీద ఉంది. ఈ సినిమా సమ్మర్ లోపే కంప్లీట్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ సినిమా మాక్సిమం షూట్ అయ్యాక సుజిత్ తో సినిమా మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారు నాని. మరి నాని, సుజిత్ కాంబినేషన్ లో సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందో అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు జనాలు. అదిగో ఇదిగో అంటూ సంవత్సరం నుండి వెయిట్ చేస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మరోసారి పోస్ట్ పోన్ అయింది. అయితే అదే రిలీజ్ డేట్ కి అసలు రిలీజ్ ఊసే లేని సినిమాని థియేటర్స్ లోకి తీసుకొస్తున్నారు విశ్వక్ సేన్, నేహా జంటగా కృష్ణ చైతన్య డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సాలిడ్ మాస్ యాక్షన్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ అయిన సితారా ప్రొడక్షన్స్, ఫార్చ్యూన్ మూవీస్, శ్రీకర స్టూడియోస్ కంబైన్డ్ ప్రొడక్షన్ లో ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాని తెరకెక్కిస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మరోసారి పోస్ట్ పోన్ అయింది. ఈ సినిమా పోస్ట్ పోన్ అయిన ఈ రిలీజ్ డేట్ నే విశ్వక్ గామి సినిమా రిలీజ్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో రిలీజ్ అవ్వాల్సిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చాలా సార్లు పోస్ట్ పోన్ అవుతూ లాస్ట్ మార్చి 8కి డేట్ ఫిక్స్ చేసుకుంది. హమ్మయ్య మొత్తానికి వస్తోంది అనుకుంటే ఇప్పుడు ఆ డేట్ కి కూడా సినిమా వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. ఎందుకంటే మార్చి 8న విశ్వక్ తన మరో సినిమాని రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. దాదాపు 2 ఏళ్ల క్రితం రిలీజ్ అవ్వాల్సిన గామి సినిమా మార్చి 8న రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు విశ్వక్ సేన్ చాలా కాలం నుంచి గామి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు.
విద్యాధర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న గామి సినిమాలో అఘోరా క్యారెక్టర్ చేస్తున్నారు విశ్వక్. ఈ మధ్య కంటెంట్ డ్రివెన్ సినిమాలు చేస్తున్న విశ్వక్ ఈ సినిమాలో కంప్లీట్ డిఫరెంట్ గా ఆడియన్స్ కి కనిపించబోతున్నారు. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ నుంచి అప్పుడెప్పుడో రిలీజ్ చేసిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే సంవత్సరం నుంచి సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో గామి గురించి జనాలు మర్చిపోయారు. కానీ మళ్లీ ఇన్నాళ్లకు గామి మార్చి 8 రిలీజ్ అనౌన్స్ చేయడంతో సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరోవైపు విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని భారీ స్కేల్లో ప్లాన్ చేస్తున్న నిర్మాతలు ఈ సినిమాని గ్రాండ్ గా తెరకెక్కించడానికే టైం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు అనౌన్స్ చేసి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేశారు. అయితే ఇంకొకటి చేసి సినిమాలు ఆపేస్తానంటూ అనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు. మరి విజయ్ కెరీర్ లో లాస్ట్ సినిమాగా తన 69వ సినిమాని ఏ డైరెక్టర్ తో చేయబోతున్నారు? ఇలాంటి సబ్జెక్ట్ తో కెరీర్ క్లోజ్ చేయబోతున్నారు? సంవత్సరం నుంచే పాలిటిక్స్ లోకి రావడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ వచ్చిన విజయ్ ఎట్ లాస్ట్ పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేసి మరో సినిమా చేసి ఇక సినిమాలకు గుడ్ బై చెప్తాను అన్నారు. మరి విజయ్ లాస్ట్ సినిమా కెరియర్ లో మెమరబుల్ గా ఉండాల్సిన సినిమా చేసేది ఎవరు? ఎలాంటి సబ్జెక్ట్ అంటూ ఫ్యాన్స్ లో చర్చ స్టార్ట్ అయింది. మరోవైపు ఈ 69వ సినిమాని అట్లీ చేస్తున్నారని కాదు వెట్రిమారన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభుతో తన 68వ సినిమా చేస్తున్నారు. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గోట్ పేరుతో విజయ్ డ్యూయల్ రోల్లో సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఫారిన్ షెడ్యూల్స్ తో పాటు చెన్నై షెడ్యూల్స్ కంప్లీట్ చేసిన టీం సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. ఎలాగూ సమ్మర్ నాటికి సినిమా అయిపోతుంది కాబట్టి లాస్ట్ సినిమా అనౌన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు విజయ్. అయితే ఈ లాస్ట్ సినిమా చేసేది ఎవరితో అన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. విజయ్ అట్లీ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. పవర్ఫుల్ యాక్షన్ ఎమోషన్ తో వచ్చిన బిగిల్, మెర్సిల్, తేరీ సినిమాలు ఈ కాంబినేషన్ లో సూపర్ హిట్ అయ్యాయి. అయితే విజయ్ ఫుల్ టైం పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి లాస్ట్ మూవీ పవర్ఫుల్ పొలిటికల్ సెటైర్ మూవీగా అట్లీ డైరెక్షన్ లో రాబోతోందని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు పవర్ఫుల్ సోషల్ డ్రామాస్ ని తెరకెక్కించే వెట్రిమారన్ డైరెక్షన్ లో డివివి నిర్మాతలుగా తన లాస్ట్ మూవీ చేయాలని విజయ్ డిసైడ్ అయ్యారు అంటూ మరో గాసిప్ వినిపిస్తోంది. మరి విజయ్ తన చివరి సినిమాను ఏ డైరెక్టర్ తో చేస్తారో వెయిట్ చేసి చూడాల్సిందే. కెమిస్ట్రీతో అదరకొడుతున్న విజయ్ మృణాల్, స్పెషల్ సాంగ్ కి రెడీ అవుతున్న ప్రభాస్, పద్ధతిగా దాడి చేస్తున్న రవితేజ, ఒరిజినాలిటీ కోసం ట్రై చేస్తున్న చరణ్ డైరెక్టర్, రిలీజ్ కి రెడీ అవుతున్న యాత్ర 2. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్లు మొదలు పెట్టారు. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరశురామ్ డైరెక్షన్ లో ఏప్రిల్ 5న రిలీజ్ అవుతున్న ఫ్యామిలీ స్టార్ నుంచి నందనందన సాంగ్ రిలీజ్ చేసింది టీం. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్పెషల్ సాంగ్ కోసం రెడీ అవుతున్నారు ప్రభాస్. నాగాస్విన్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కల్కి మూవీలో దిశ పఠాని, ప్రభాస్ కలిసి స్పెషల్ సాంగ్ చేయబోతున్నారు. ఈ స్పెషల్ సాంగ్ ని ఫారెన్ లో అండర్ వాటర్ లో తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ శుక్రవారం థియేటర్లోకి వస్తున్న ఈగల్ మూవీ మీద రోజురోజుకి హైప్ పెంచుతూనే ఉంది టీం. రవితేజ హీరోగా కార్తిక్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ ఈగల్ నుంచి పద్ధతైన దాడి సాంగ్ రిలీజ్ చేసింది టీం. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది టీం. ఇప్పటికే ఉత్తరాంధ్రలో ఆడిషన్స్ చేస్తున్న బుచ్చిబాబు సినిమా అథెంటిక్ గా ఉండాలని, రియల్ గా కనిపించాలని ఇంకా ఆడిషన్స్ చేస్తున్నామని, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు పార్టిసిపేట్ చేయాలని మీడియా పోస్ట్ చేశారు. మహి వి రాఘవ డైరెక్షన్ లో జీవా, మమ్ముటి లీడ్ రోల్స్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన యాత్ర 2 ఈ గురువారం రిలీజ్ కాబోతోంది. వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా మార్చి 1న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ సందర్భంగా ముంబైలో ఈవెంట్లలో పార్టిసిపేట్ చేస్తూ బాలీవుడ్ ప్రమోషన్స్ ని స్పీడప్ చేసింది టీం. అడవిశేష్ హీరోగా తెరకెక్కుతున్న మరో యాక్షన్ థ్రిల్లర్ గూఢాచారి 2. ఈ ఇంట్రెస్టింగ్ మూవీలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ స్పెషల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సందీప్ కిషన్ అప్కమింగ్ మూవీ ఊరి పేరు భైరవకోన ప్రీమియర్స్ కి రెడీ అవుతోంది. ఫిబ్రవరి 16న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న సెలెక్టెడ్ సిటీస్ లో పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న హారర్ థ్రిల్లర్ మూవీ తిమిరం. ప్రశాంత్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇది వాటి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.